ఈ మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు అనే మాట వినడం సర్వసాధారణం అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా ఇది వస్తున్నాయి. ఇప్పుడు నేను కూడా లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళాననుకోండి, ఒక 1½ అవర్, 2 అవర్స్ డ్రైవ్ చేస్తే కాళ్ళు నొప్పులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీనికి అసలు పరిష్కారమే లేదు అనుకుంటున్నటువంటి టైంలో పీఆర్పీ అనేటువంటి ఒక ట్రీట్మెంట్ ద్వారా సర్జరీతో సంబంధం లేకుండా సమస్యను పరిష్కరించొచ్చు అంటున్నారు. సో దాని మీద చిన్న రీసెర్చ్ చేస్తే డాక్టర్ సుధీర్ దారా గారు ప్రత్యక్షమయ్యారు. పీఆర్పీకి అసలు ఆద్యుడు. ఆయన తీసుకొచ్చినటువంటి ట్రీట్మెంట్ తర్వాత హైదరాబాద్ కానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ శస్త్రచికిత్సతో అవసరం లేకుండా మోకాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయి అంటున్నారు. సో అది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. ఇప్పుడు ఐ హ్యావ్ డాక్టర్ సుధీర్ దారా సార్. నమస్తే, ఆనర్ టు మీట్ యూ. చాలామంది దగ్గర నేను విన్నాను, పీఆర్పీ అంటే ఈ ట్రీట్మెంట్ ద్వారా నొప్పి సర్జరీ అవసరం లేకుండా నొప్పిని నివారించవచ్చు. ఏంటి అసలు ఈ పీఆర్పీ ఏంటి? నొప్పి తగ్గించడానికి సర్జరీ అవసరం లేదని మీరు ఎలా చెప్తున్నారు? సో ఏ ట్రీట్మెంట్కి, ఏ ప్రాబ్లంకైనా కానీ బాడీలో, ఓకే, అది జబ్బు కాదు. జబ్బు కాకుండా వచ్చే కండిషన్స్ కొన్ని ఉంటాయి. షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, యాంకిల్ పెయిన్, ఇవన్నీ డిసీజెస్ కాదు. ఇవి ఎందుకు వస్తున్నాయి? వేర్ అండ్ టేర్. అంటే మీరు ఆ జాయింట్ని వాడడం వల్ల మీకు మీ బాడీలో ఉన్న స్ట్రెంగ్త్ని బట్టి 30 ఏళ్ళకి రావచ్చు, 60 ఏళ్ళకి రావచ్చు, 70 ఏళ్ళకి రావచ్చు, 80 ఏళ్ళకి రాకపోవచ్చు కూడా. సో ఇవన్నీ డిసీజెస్ కాదు. సో వీటికి ఇప్పటి వరకు ఉన్న బేసిక్ ట్రీట్మెంట్ విధానాలు ఏంటంటే, అందరు కూడాను మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో అంతా ఈ మోకాలు అరిగిపోయింది, ఇంకా టాబ్లెట్లు వాడాను, ఫిజియోథెరపీ చేసాను, ఇంకా సర్జరీయే. ఇప్పుడు సర్జరీ దగ్గర 50-60 ఇయర్స్ బాగా ఎంజాయ్ చేసింది. సర్జరీ, ఇంకా ఫైనల్గా సర్జరీతో కాంప్లికేషన్స్ వచ్చి బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు, సక్సెస్ఫుల్ ఉన్నాడు, బాగున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడు కూడా మెడికల్లో ఏంటంటే ఒక చేంజ్ వస్తుంటుంది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంటుంది. ఒక్కొక్క ట్రీట్మెంట్ 30-40 సంవత్సరాలకి వెళ్ళిపోతుంది, కొత్త ట్రీట్మెంట్లో అప్గ్రేడ్ అవుతుంటుంది, అప్డేషన్ జరుగుతుంటుంది, రీసెర్చ్ జరుగుతుంది. అటువంటి దాంట్లో ఒక ఆల్రెడీ పాత ట్రీట్మెంట్ని మళ్ళీ విరివిగా ప్రాక్టీస్లోకి తీసుకొచ్చిన ట్రీట్మెంటే పీఆర్పీ. ఓకే, ఏంటి పీఆర్పీ? ఏం చేస్తారు? అదే ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు మోకాలు నొప్పి అని మందులు, ఫిజియోథెరపీ ఆడి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం కంటే పేషెంట్ ఏం తెలుసుకోవాలి? అరే ఏం జరుగుతుంది నా మోకాల్లో, అసలు నొప్పి ఎందుకు వచ్చింది? దాన్ని పూర్తిగా అనలైజ్ చేస్తే, స్కాన్ చేసుకొని మనకు మోకాలు అంతా నొప్పి వస్తున్నా కానీ ఎంతో 1.5 ఇంచులోనే ప్రాబ్లం ఉంటుంది. ఆ 1.5 ఇంచు 1 ఇంచుని కానీ కరెక్షన్ చేసుకోగలిగామనుకో, నువ్వు నొప్పి నుంచి బయటపడుతూ దాని తర్వాత ఆ ఏదైతే కరెక్షన్ చేసుకున్నావో ఆ పార్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది తెలియదు జనాలు, డాక్టర్లు చెప్పరు. కానీ అది రియలిస్టిక్గా సాధ్యమయ్యేది కాబట్టే ఈ పీఆర్పీ ట్రీట్మెంట్ 40 సంవత్సరాల నుంచి ఉంది. బట్ ఒక చిన్న ఇంజెక్షన్తో మీ బ్లడ్లోని సెల్స్తోనే ఈ మోకాలుని ట్రీట్ చేసుకోవచ్చు, మోకాలు నొప్పిని కరెక్షన్ చేసుకోవచ్చు అన్న కాన్సెప్టు చాలామంది ఇండస్ట్రియలిస్ట్కి నచ్చల. దీన్ని ఒక బిజినెస్ చేయాలి మనం. డాక్టర్లు కాదు, డాక్టర్లు మంచోళ్ళే. సో దానికి ఒక రిపేర్, అంటే ఇప్పుడు మోకాలులో దెబ్బతిన్న పార్ట్ని రికవర్ చేయకుండా మొత్తం మోకాలు తీయడం. సో అది ఒక స్టైల్ అయిపోయింది, అందరికి అలవాటు అయిపోయింది. ఇంకా అంతేబా లాస్ట్కి సర్జరీ అని. ఇప్పుడు ఏమైందంటే, జనాలకి బేసికలీ నాన్ సర్జికల్, ఓకే, నో కాంప్లికేషన్, న్యాచురల్ ట్రీట్మెంట్ వచ్చింది. కానీ అందరికీ సాధ్యం కాదు. ఇప్పుడు మోకాలు నొప్పి అనగానే అరుగుదల, ఫస్ట్ పాయింట్ అరుగుదల వల్ల మోకాలు నొప్పి వస్తుంది అంటున్నారు. తర్వాత గ్రేడింగ్ ఇస్తున్నారు 1, 2, 3, 4 అని. అంటే ఈ పీఆర్పీ ట్రీట్మెంట్ ఏ గ్రేడ్ వరకు పనిచేస్తుంది? అసలు గ్రేడింగ్ ఎందుకు వచ్చిందని ఆలోచించాలి, అందరు తెలుసుకోవాల్సిన విషయం. చెప్పండి. ఏంటి గ్రేడ్ అంటే? గ్రేడింగ్ అంతా వచ్చింది, అది సర్జికల్ మాన్యువర్కి, సర్జికల్ టెక్నిక్కి సూట్ అవుతుంది లేదా. 1, 2, 3లో సర్జరీ చేయకూడదు, 4లో సర్జరీ చేయాలా అన్నది సర్జన్స్ ప్రవేశపెట్టిన ఒక గ్రేడింగ్ అది. మరి 1, 2, 3లో ఏం చేయాలా? సర్జరీ లేదంటున్నావు, పెయిన్ కిల్లర్స్ వాడాలా, స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవాలా, దానికి కూడా ఏదో ట్రీట్మెంట్ ఉండాలి కదా. ఇప్పుడు 1లో ఉన్నారండి మీరు, లేదా 2లో ఉన్నారు, 2 దగ్గర ఎందుకు ఆపకూడదు? ఆపరు, 2 ఉండాలా. 4 వచ్చే వరకు ఏదైతే అసలు ఎఫెక్ట్ లేని ట్రీట్మెంట్లు ఇవ్వడం, కొన్ని రోజులు పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, ఆ గ్లూకోజమైన్, కాండ్రాయిటిన్ సల్ఫేట్ అని కొన్ని ఇస్తారు, 100% అవి పనిచేయవు.
ఓకే. ఆ పని చేసే ప్రతి ఫార్మస్యూటికల్ కంపెనీ వాడికి తెలుసు. అడేమంటాడు, గుజ్జు పెరుగుతుంది. గుజ్జు పెరగదు, ఊరికే కంటి తుడుపు చర్య అంటారు చూడు, ఊరికే వేసుకోవడం. సో నేనేమంటాను, గ్రేడ్ 2లో మీరు వచ్చారు, గ్రేడ్ 2లో సరే సర్జరీ అవసరం లేదు, సర్జరీ అవసరం లేదని గ్రేడ్ 2ని గ్రేడ్ 3గా, గ్రేడ్ 3ని గ్రేడ్ 4గా వెళ్ళేవరకు వెయిట్ చేయాలా? నేనేమంటానంటే అసలు పిఆర్పి ట్రీట్మెంట్ ఏమంటుంది, గ్రేడ్ 2లో ఆపేదాన్ని. ఓకే, సాధ్యం, తప్పకుండా సాధ్యం అది. ఇప్పుడు చాలా గ్రేడ్ 2లో ఉన్న బాడీలో ఉన్న ఏదైతే డ్యామేజ్ ఉందో నీ జాయింట్లో, దాన్ని నీ ఓన్ బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్తో మళ్ళీ రికవర్ చేయొచ్చు. రికవరీ చేయగానే స్టోరీ అయిపోదు, తప్పకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఆపరేషన్ చేసే డాక్టర్లు, ఇతర డాక్టర్లు ఈ ప్రొటెక్షన్ గురించి ముందే చెప్పరు. ఎందుకు ముందే చెప్తే దీనికి ఆపరేషన్ నేను ఎందుకు చేసుకోవడం అంటారు. అందుకని చెప్పాలి, చూడమ్మా ఈ పనులు నువ్వు చేస్తున్నావు, ఈ పనుల వల్ల మోకాలు దెబ్బతినే అవకాశం ఉంది, నేను ట్రీట్మెంట్ చేసినా మోకాలు దెబ్బతినే అవకాశం ఉంది, అందుకని ఇవి తగ్గించుకోవాలి, ఇవి వేరే వాళ్ళతో చేర్చుకోవాలి అన్నది ఉండాలి. ఇప్పుడు ఇంకోటి, చాలామంది డాక్టర్లు ఇంతకుముందు ఎప్పుడూ ఆ డాక్టర్లు సోషల్ మీడియాలో కనపడిన వాళ్ళు బయటికి వచ్చి గ్రేడ్ 4లో పని చేయదు అని. బాబు నేను ఒకటే అంటాను, పేషెంట్ ఎందుకు వస్తాడు మన దగ్గరికి? గ్రేడ్ 4 అని వస్తాడా, గ్రేడ్ 3 అని వస్తాడు? వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎందుకు వస్తారు? నొప్పి కోసం వస్తారు. నొప్పి తగ్గిస్తున్నావు నువ్వు నీ పద్ధతిలో తగ్గించుకో. నువ్వేం చేస్తున్నావు? మోకాలు తీసేస్తున్నావు. నేనేమంటాను, నేను పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్గా నా దగ్గరకు వచ్చిన పేషెంట్, సార్ నాకు నొప్పి ఉంది సార్, మీరు ఏం చేస్తారో నా నొప్పి తగ్గించండి అంటారు. నేను గ్రేడ్ 4లో కూడా తగ్గిస్తాను నొప్పి. ఎందుకు తగ్గించకూడదు? పిఆర్పి పని చేస్తుందా లేదా అన్నది పక్కన పెట్టు. పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్గా నా దగ్గరికి ఎవరన్నా పేషెంట్ ఏ గ్రేడ్లోనా రానియండి, వచ్చి సార్ నాకు నొప్పి తగ్గించండి సార్ అంటే, నేను తగ్గించకపోతే అది క్రైమ్. అది గ్రేడ్ 4లో మీరు ట్రీట్మెంట్ చేసి రికవర్ అయిన పేషెంట్స్ కేస్ స్టడీస్ నా దగ్గర వచ్చిన 100 మంది పేషెంట్లు ఒక వారంలో అందరు గ్రేడ్ 4 వాళ్ళే. గ్రేడ్ 3 గ్రేడ్ 2 వాళ్ళు హాస్పిటల్కే రారు. గ్రేడ్ 4 నేను చేసేది. నేను అక్కడ ఏమి ట్రీట్ చేయడం లేదు, నేను పెయిన్ తగ్గిస్తున్నాను. నేను పెయిన్ ఎట్లా తగ్గిస్తున్నాను? నేను నీ జాయింట్ స్కాన్ చేస్తాను. స్కాన్ చేసిన తర్వాత ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ దా పార్ట్ని ఐడెంటిఫై చేస్తాను. ఎవరైనా కానీ ఈ పిఆర్పి చేసేవాళ్ళు ఐడెంటిఫై చేసి దాన్ని మెజర్ చేసుకొని అక్కడ పిఆర్పి చేయడం వల్ల రికవర్ అవుతున్నారు. ఓకే, సో ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్. పర్మనెంట్ చూడండి, హెల్త్లో మెడికల్లో ఏ ట్రీట్మెంట్ పర్మనెంట్గా ఉండదు. ఎవరన్నా పర్మనెంట్గా ఉంది నా ట్రీట్మెంట్ అంటే ఆ డాక్టర్ని నమ్మొద్దు, ఏముండదు. ఆ రోజుకి అక్కడ కండిషన్లో అక్కడ జరుగుతున్న డ్యామేజ్కి కొన్ని గైడ్లైన్స్ ప్రకారం 1, 2, 3, 4 ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ ట్రీట్మెంట్స్ మనకు నచ్చింది చేస్తారు. కొంతమందికి సర్జరీ ఇష్టం ఉంటుంది, చేసుకుంటారు, తప్పేం కాదు. అంటే మోకాలు చెప్పుల సర్జరీ చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ ఇది అని ఎవ్వరు అనకూడదు. అన్నా కూడా డేంజరు, అది క్రైమ్. ఏ ట్రీట్మెంట్ కూడా పర్మనెంట్. హార్ట్ ఆపరేషన్ చేసేసి అన్నీ ఒక 4-5 వెజల్స్ని గ్రాఫ్ట్ చేసేసి పర్మనెంట్ అనండి అనకూడదు. ఆ రోజుకి జరుగుతున్న అంటే ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్డ్ సైన్స్ 100% కరెక్ట్ కాదు, అది గైడ్ లైన్స్ ఇస్తుంది. చూడమ్మా, మేము 1000 మందిలో ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసాము, లేదు 1000 మందిలో మోకాలు ఆపరేషన్ చేస్తే 600 మంది బాగున్నారు, 400 మంది అలా ఉన్నారు. 600 మంది బాగున్నారు కాబట్టి మీరు చేసుకోవచ్చు అని గైడ్ లైన్, ఒక సలహా. రీసెర్చ్ అంతా కూడా సలహా. ఏ పేషెంట్కి ఎట్లా జరుగుతుంది ఎవ్వరికీ తెలియదు. కాకపోతే ఏంటంటే పిఆర్పిలో ఉన్న బ్యూటీ ఏంటంటే కాంప్లికేషన్ 0. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్, సర్జరీలో అన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది, అందరికీ రాకపోవచ్చు. సో దీంట్లో 0. సో అందుకని మేమేం చెప్తాము, బుక్స్ ఏం చెప్తాయి, ఆర్థోపెడిక్ బుక్స్ ఏం చెప్తాయంటే, మోకాలలో ఇబ్బంది వచ్చింది, షోల్డర్లో ఇబ్బంది వచ్చింది, స్పైన్లో ఇబ్బంది వచ్చింది, హిప్లో ఇబ్బంది వచ్చింది, ఏ జాయింట్లో ఇబ్బంది వచ్చింది, ఫస్ట్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కరెక్ట్ అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ పద్ధతిలో చేసుకొని, దాని తర్వాత ఒకవేళ పేషెంట్ అన్హ్యాపీగా ఉంటే సర్జరీ గురించి ఆలోచించండి. ఈ నొప్పి తగ్గకపోయినా కూడా సర్జరీ గ్యారెంటీ అని గ్యారెంటీ చెప్పకూడదు, తప్పది, అది మిస్లీడ్. కానీ ఇప్పుడు మీ ట్రీట్మెంట్ మెథడాలజీలో ఏజ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఈ వయసు వరకు మాత్రమే మేము ట్రీట్మెంట్ చేస్తాం, ఈ ఏజ్ దాటితే కష్టం? ఏ ఏజ్లోనే చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ చూడండి, ట్రీట్మెంట్ బేసిక్స్ అర్థం చేసుకోవాలి. దెబ్బ తగిలింది, గుజ్జు జరిగింది, టెండాన్ రప్చర్ అయింది,
లిగమెంట్ రప్చర్ అయింది, అది కనుక్కోవాలి. దానివల్లే నొప్పి వస్తుంది, దాన్ని మళ్ళీ రికవర్ చేయడం ఏంటి, న్యాచురల్గా మీ సెల్లోని మీ బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ తోటి అదే రికవర్ అవుతుంది. సో హీలింగ్ కెపాసిటీ ఉందా బాడీకి, తప్పని ఇక్కడ దెబ్బ తగిలింది 10 రోజుల్లో నొప్పి పోతుంది, ఎట్లా పోతుంది? అదే ప్రిన్సిపల్ ఈ పిఆర్పిలో ఉంటుంది. ఓకే. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఒక అవేర్నెస్ ప్రజలందరికీ రావాల్సింది. మీరు ప్రతి జాయింట్ పెయిన్కి, ప్రతి స్పైన్ పెయిన్కి సర్జరీ ఒకటే మార్గం అని అనుకోకండి. దానికంటే చాలా మంచి మార్గాలు ఉన్నాయి. దాంట్లో చాలా ఎఫిషియంట్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ పిఆర్పి అని అందరూ తెలుసుకోవాలి. రైట్. అది ఏ జాయింట్ అయినా కానీ, స్పైన్ అయినా కానీ. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది మోకాళ్ళ నొప్పి వస్తే ఆపరేషన్ ఒక్కటే మార్గం అనుకోవడం చాలా పెద్ద పొరపాటు అంటున్నారు డాక్టర్ సుధీర్ దారా గారు. మరీ ముఖ్యంగా ఏజ్తో సంబంధం లేకుండా పిఆర్పి ట్రీట్మెంట్ ద్వారా ప్రయత్నిస్తే కనుక నివారించలేనటువంటి నొప్పి ఏదీ లేదని చెప్పని భరోసా ఇస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.